బాబాయ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది, చంద్రబాబు నాయుడు పాలన బాగుందా? ఆయనదే బాగుందండి. నాకు పెన్షన్ వచ్చింది, మా అమ్మాయి మా పిల్లలకి ఇవి వచ్చినాయి, మా కోళ్ళకి మిషన్ డబ్బులు వచ్చినాయి, మా అబ్బాయికి ఆటో డబ్బులు వచ్చినాయి. ఈ గవర్నమెంట్ ఏం లేదు మాకు, ఇల్లే లేవు మాకు ఇప్పటికి. ఇల్లు ఇప్పటి వరకు ఇల్లు కట్టలేదా? మాకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు స్థలం ఇచ్చాడా? రాలేదండి, రాలేదు. మాకు రాయలేదు, అప్పుడు ఇవ్వలేదు. ఓకే. అప్పుడు మీరు రాపించుకోలేదా, రాయలేదా? రాపించుకోలేము. మీరు రాపించుకోలేదు. అది ఎప్పుడు రాశారో తెలియదండి. ఆ. అప్పుడు ఇలా మీ పిల్లలు ఉన్నారా? ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఒక ఆయన ఏమో వ్యాన్ డ్రైవర్ అండి, ఒక ఆయన ఆటో డ్రైవర్. ఓకే. వాళ్ళకి మీకు మనవాళ్ళు ఉన్నారా? ఉన్నారండి. వాళ్ళకి అమ్మ కూడా ఏమైనా వస్తున్నాయి? అమ్మ కూడా వచ్చినాయి. ఇప్పుడు రాలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇవ్వట్లేదు. ఏం రాలేదు. మా మనవాడికి కాలేజీ ఇది కూడా డబ్బులు పడలేదు. కాలేజీకి కూడా డబ్బులు పడలేదు. ఓకే. మరి ఇప్పుడు చదివించుకోవడానికి ఇబ్బందిగా ఉందా, బాగుందా? ఇబ్బందిగానే ఉందండి. ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడు వాళ్ళు ఫీజు కడితేనే పరీక్ష రాయనిస్తున్నారు కాలేజీ. ఫీజుగా ఏది కాలేజీలో అవి కడితేనే ఫీజు పరీక్ష రాయనిస్తారట. స్కాలర్షిప్ అయినా వచ్చిందా? ఏం రాలేదు. వసతి దీవెన కానీ ఏం రాలేదు. ఏం లేదు. హాస్టల్స్ కూడా ఫ్రీగా ఉన్నారు కదా? లేదు లేదు. లేదా? ఏం లేదు. ఇప్పుడు సూపర్ 6 పథకాలు ఉన్నాయి, అవి ఇస్తున్నారా? ఏం 6 లేదు. ఇక 6 లేదు, పోలేదు. 6 లేదు. ఓకే. ఇంకా ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? మళ్ళీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. అదేం మీరేం జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటున్నారు, అని అరాచపాలన చేశారని చెప్పేసి వాళ్ళు చెబుతారు. వీళ్ళు తింటలేదేంటి? ఎవడు అవకాశం ఇచ్చినా వాడు తింటాడన్న. ఇవాళ 10 తీలు అమ్ముకుంటా, 15 50 రూపాయలు వచ్చాయంటే 50 రూపాయలు నాయి కాదుగా, అందులో 20 రూపాయలే నాయి. ఓకే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు మంచిగా చేశారు? మాకు మంచిగా చేసింది. ఓకే. నాకు అన్నీ వచ్చినాయి. నాకు పెన్షన్ కూడా వచ్చింది. పెన్షన్ కూడా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోనే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే వచ్చింది.